ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అయితే ఈ మధ్య సర్వపిండి పెట్టకైతే చాలా డేస్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి అయితే పొద్దునైతే మార్కెట్కి వెళ్ళాను. ఇప్పుడు సీజనల్ కదా, మనకి ములక్కాయలు అయితే ఫుల్గా వస్తాయి అనమాట. మంచిగా ఏ సీజన్ ఫ్రూట్ అప్పుడు తినాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మనకు నార్మల్గా అయితే సీజన్లోనే బాగా దొరుకుతూ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి అయితే ములక్కాయలతో అయితే కొంచెం డిఫరెంట్గా నేనైతే సర్వపిండి పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చలో వీటిని అయితే మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే మంచిగా వాష్ చేసేసుకొని పైన మనం పొట్టు తీయకుండా అవసరం లేదండి. మంచిగా వాష్ చేసుకొని దీన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. వీటిని మంచిగా మెత్తగా ఒక 20 నిమిషాలు అట్లా మంచిగా ఉడికించుకోవాలి. సాంబార్లో అయితే నాకైతే ములక్కాయలు అస్సలు తినబుద్ది కదండి. మా పిల్లలు కూడా తినరు. అందుకని చెప్పేసి అయితే సీజనల్ కదా, ఒకసారి చాలా తీసుకొచ్చిన. నేను సాంబార్లో అయితే ఊకే ఇప్పుడు కొంచెం వెదర్ కూల్ ఉండేసరికి జలుబు అవుతుందని చెప్పేసి అయితే సర్వపిండి వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చలో ఇప్పుడైతే మనమైతే ఒక 20 నిమిషాలు అవైతే ఉడికించి మనకైతే మంచిగా ఇవైతే ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. ఇంకా ఈలోపు అయితే ఇవైతే చల్లారితే మనకైతే మనకు పిండి అయితే తీసుకోవాలి కదా. పిండి చేసేసుకున్నాం. మనకి ములక్కాయలు చాలానే ఉన్నాయి కాబట్టి 4 కప్పులంతా. నేను సర్వపిండి అంటేనే బియ్యం పిండి కదా. అయితే జీలకర్ర వేసేసుకుందాం. లైట్గా పసుపు, కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. ఇవి ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఎందుకంటే మనకు ములక్కాయలు కొంచెం చేదు ఉంటాయి కదా. అయితే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మంచిగా. కరివేపిండి అంటే ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కరివేపాకు. కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్ మనకైతే మంచిగా ఉడికిపోయినాయండి. ఒక 20 నిమిషాలు మనమైతే మంచిగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇట్లా చల్లారినాక మంచిగా లోపల ఉన్న గుజ్జు మొత్తం మంచిగా అంతా తీసేసుకోవాలండి. ఎందుకంటే అసలు కొంచెం మనం పెద్దగా కట్ చేసుకుంటే మనకు తీయనికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ చిన్నగా చేశాను ఎందుకంటే నా దగ్గర పెద్ద బౌల్ లేదు. అందుకని చెప్పేసి అయితే నేను చిన్నగా కట్ చేసేసాను. తీసేసరికి అయితే చాలా టైం పట్టిందండి. క్వాంటిటీ అంటే ములక్కాయలే ఎక్కువ తీసుకోవాలండి, పిండి తక్కువ తీసుకోవాలి. అట్లయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి అయితే 1/4 కిలోకి ఎక్కువనే తీసుకున్నా. మనకి ఇప్పుడు సీజన్లో వాటికి మంచిగా దొరుకుతూ ఉంటాయి. ఇట్లా మనకు సీజన్లో ఎక్కువ దొరికినప్పుడు మనం ఇట్లా చేసుకున్నాం అనుకో అండ్ మన హెల్తీకి మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిదండి. నార్మల్గా అయితే సాంబార్లో వేస్తాం, బట్ కాకపోతే ఏంటంటే మా పిల్లలు అయితే అస్సలు తినరనమాట. అంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో అయితే అందరికీ జలుబులే అనమాట. మా చిన్న అబ్బాయి కూడా జలుబే. అందుకని చెప్పేసి అయితే సాంబార్లో కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇట్లా చేశానండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఇలా మనం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకో కొంచెం తీయనికి కొంచెం కచ్చపెచ్చగా దీన్ని అయితే మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంతసేపు అయితే ఇగో ఇవన్నీ అయితే తీసినాము. మనమైతే ఇట్లా మంచిగా దీన్ని అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నా. దీనికి ఇప్పుడు యాడ్ చేసుకోవద్దు. ఇంట్లో వచ్చేసి అయితే ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకున్నాము. టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకున్నాము. కారం కూడా వేసేసుకున్నాం.
ఇప్పుడైతే ఈ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసుకుంటే అది తెలియదు కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది కొంచెం మనకు లూజ్గానే ఉంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. లాస్ట్లో కొంచెం మనకు సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకైతే వాటర్ అయితే ఇంత కూడా అవసరమే లేదండి. మంచిగా ఈ పేస్ట్ తోటే మనకైతే మంచిగా కలుపుతుంది. ఇట్లనే కొంచెం 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 ఇట్లా పిసికేయాలి మొత్తం అంతా. ఇక్కడ మళ్ళీ వాటర్ యాడ్ చేసినాం అనుకో అంత లూజ్ అవుతుంది. ఇట్లా మొత్తం మంచిగా ముద్దకు వచ్చేదాకా ఇట్లా మంచిగా తీసుకోవాలి. ఇట్లా వాటర్ అయితే అస్సలు అవసరమే లేదు. కొంచెం కష్టపడాలి మొత్తం ముద్దుకు రావాలంటే. మంచిగా అయిపోయింది చూడండి. మనకు వాటర్ అయితే అవసరమే లేదు. కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని పల్సైనా పెట్టుకోవాలండి. దీన్ని అయితే మంచిగా పెట్టేసుకుందాం. గిన్నె చుట్టూ పెట్టుకోవాలి. దీన్ని మంచిగా మొత్తం గిన్నె చుట్టూగా మంచిగా పెట్టుకోవాలి దీన్ని. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇక సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మూత అయితే పెట్టేసుకోవాలి. మనకైతే మంచిగా హీట్ అయిపోయింది. ఇది క్యాప్ సైడ్లకి మంచిగా సైడ్ కూడా పెట్టేసి తొందరగా అయిపోతాయి అని చెప్పేసి మనకైతే రెడీ అయిపోయింది సర్వపిండి. చల్లారింది ఇది. దీన్ని తీసేసుకున్నాము. కొద్దిసేపు అట్లా పక్కన పెట్టుకుంటే సర్వపిండి అయితే మంచిగా మనకైతే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చూద్దాం. సూపర్గా ఉందండి టేస్ట్. ములక్కాయలతో సాంబారే కాదు, సర్వపిండి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.